వెల్కమ్ టు K6 చర్చా కార్యక్రమం. జిల్లాలో ఎన్ని గ్రంథాలయాలు ఉన్నాయి, అభివృద్ధి ఏ విధంగా జరుగుతుంది అనే వివరాలు ఈరోజు మనం తెలుసుకుందాం. ఈరోజు మనతో జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతారెడ్డి రాజారెడ్డి గారు ఉన్నారు. ముందుగా వారికి వెల్కమ్ చెప్పేద్దాం. నమస్కారం సార్, వెల్కమ్ టు K6. సార్, నిజామాబాద్ జిల్లాలో మొత్తం ఎన్ని గ్రంథాలయాలు ఉన్నాయి సార్? నిజామాబాద్ జిల్లాలో 24 గ్రంథాలయాలు ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు 24 గ్రంథాలయాలు కాకుండా విలేజ్ లైబ్రరీస్ ఉన్నాయి. విలేజ్ లైబ్రరీస్ కూడా 12 ఉన్నాయి. అదేవిధంగా వీటి అభివృద్ధి కొరకు ఇప్పటి వరకు నేను వచ్చి 3 months అవుతుంది. ఆ 3 monthsలో ప్రతి లైబ్రరీ విజిట్ 24 లైబ్రరీలు విజిట్ చేసిన, 12 విలేజ్ లైబ్రరీలు కూడా విజిట్ చేయడం జరిగింది. ఇక ముందు కూడా వాటి డెవలప్మెంట్ కొరకు ఏది కావాలన్నా, అంటే ఇప్పుడు ఏం డెవలప్మెంట్ సరిగా లేకుండే అక్కడ అభివృద్ధి అంటే కొన్ని రకరకాల ప్రాబ్లమ్స్ పిల్లలు చెప్పడం జరిగింది. దాని మీద మూమెంట్ చేస్తూ ఉన్నాము. దేనికైనా వాళ్ళకి ఏది కావాలన్నా క్లియర్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. విద్యార్థులకు బుక్స్ అనేటి Group 4 ఎగ్జామ్స్ ఉన్నాయి, Group 2 ఎగ్జామ్స్ ఉన్నాయి, Group 1 ఎగ్జామ్స్ ఉన్నాయి. ఈ విధంగా పిల్లలకు Group 4 మొన్న రాసిన పిల్లలు దాంట్లో చాలామంది సక్సెస్ అయ్యారు. అదేవిధంగా Group 2, Group 1 IAS, IPS చదవడానికి కూడా ప్రతి పుస్తకం మా దగ్గర ఉంది. వాళ్ళకి ఏదన్నా తక్కువ పడడానికి ఛాయిసెస్ లేదు. ఇక ముందు ఎలా ఉంది తెలియదు, కానీ ఇప్పుడు మాత్రము నేను వచ్చిన తర్వాత ప్రతిదీ కూడా వాళ్ళు ఏది అడిగినా కంప్లీట్గా ఇస్తున్నా. ఇక ముందు కూడా వాళ్ళకు ఎలాంటి ఏ ఎగ్జామ్ రాసినా వాళ్ళకు ప్రతిదీ సౌకర్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఓకే సార్, గ్రంథాలయాల్లో చూసుకుంటే సౌకర్యాల విషయానికి వస్తే సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయి? మీరు వచ్చాక ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు? గ్రంథాలయాల సౌకర్యాలంటే అసలు ఆఫీసర్ దాన్ని గ్రంథాలయం ఉందా లేదా అనే స్టేజ్లో పట్టించుకోలేదు. నేను వచ్చినాక 3 monthsలో చాలా విజిట్ చేశాను. ఇప్పుడు బాల్కొండ ఎగ్జాంపుల్, బాల్కొండ ఉంది. బాల్కొండలో ఆడపిల్లలు కానీ స్టూడెంట్స్ ఎవరైనా కానీ వాళ్ళకు టాయిలెట్స్ లేకుండే, వాటి ఇమీడియట్లీ టాయిలెట్స్ చేయించడం జరిగింది. అదేవిధంగా ఆర్మూర్లో కూడా బాత్రూమ్స్ కానీ వాళ్ళకి అసలు చాలా ఇబ్బందిగా ఉండే. అక్కడ కూడా నేను వచ్చిన తర్వాత బాత్రూమ్స్, టాయిలెట్స్ కూడా కట్టడం స్టార్ట్ చేసారు. బహుశా ఈ 1 weekలో అయిపోతుంది. అదేవిధంగా ఇక నిజామాబాద్ నిజామాబాద్లో కూడా చాలా ప్రాబ్లం ఉండే. ఆడపిల్లలకు కానీ మగపిల్లలకు కానీ ఇబ్బంది ఉంటే దాన్ని కూడా చేంజ్ చేసి ఆడపిల్లలకు వేరు, మగపిల్లలకు వేరు ఈ విధంగా సపరేట్ చేయడం జరిగింది. బోధన్ కూడా టాయిలెట్స్ ప్రాబ్లం ఉండే. బోధన్లో కూడా మొన్ననే నేను అక్కడ వెళ్ళి ఒక రోజంతా ఉండి అవన్నీ చేయించడం జరిగింది. వర్ణిలో కూడా అదే ప్రాబ్లం ఉంటే వర్ణిలో కూడా డి గారిని, ఏ గారిని పిలిపించి చెప్పాను, ఇది మీరు చేసింది కరెక్ట్ లేదు, ఇక ముందు కేర్ఫుల్గా చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా అక్కడ రిపేర్ చేయడం జరుగుతుంది. బహుశా అయిపోయిండ్రు, ఈ 2-3 days బ్యాకే అయిపోయిందని నాకున్న ఇన్ఫర్మేషన్ అది. ఓకే సార్, జిల్లాలో ప్రధానంగా ఎన్ని గ్రంథాలయాలు ముఖ్యమైన గ్రంథాలయాలు సార్? నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ హెడ్ క్వార్టర్ ఒకటి, చాలా సుమారు 500 నుంచి 600 మంది పిల్లలు వస్తారు. ఆడపిల్లలు కానీ మగపిల్లలు, ఫ్యామిలీస్ చాలామంది వస్తుంటారు. మార్నింగ్ 5 to రాత్రి 11 వరకు వస్తున్నాం. మార్నింగ్ 5 to 11 వరకు ఉంటుంది. అదేవిధంగా ఆర్మూర్ ఉంది. ఆర్మూర్లో కూడా మార్నింగ్ 7 to రాత్రి 10 గంటల వరకు వస్తున్నాం. ఆర్మూర్లో కూడా చాలామంది పిల్లలు చాలామంది వస్తారు. వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు కూడా చేస్తూ ఉన్నాము. అదేవిధంగా బోధన కూడా కంటిన్యూ మార్నింగ్ 7 to 10 వరకు ఉంటుంది. అక్కడ కూడా అన్ని విధాల పిల్లలకు కావాల్సిన చేస్తూ ఉన్నాము. ఇప్పుడు మాకు కంటిన్యూ నడిచేది ఇవి 3. బాల్కొండ మార్నింగ్ 8 to ఈవినింగ్ 8 వరకు నడుస్తుంది. దర్పల్లి మార్నింగ్ 8 to 11, మళ్ళీ 3 to 8 వరకు అదొకటి నడుస్తుంది మాకు. మోర్తాడు కూడా బాగానే ఉంది. అక్కడ కూడా పిల్లలు వస్తారు, వాళ్ళకు వైఫై పెట్టించాను, అది కూడా బాగానే ప్రాబ్లం లేకుండా ఉంది. వెల్పూర్ కూడా మా జిల్లా ఇప్పుడు ప్రజెంట్ నడిచేది. వర్ణి కూడా బాగానే నడుస్తుంది. రుద్రూర్ కూడా బాగానే నడుస్తుంది. ఈ విధంగా మోస్ట్లీ ఉన్న 24లో 12 నుంచి 13 గ్రంథాలయాలు అయితే పర్ఫెక్ట్గా పిల్లలు రావడం జరుగుతుంది. మిగతా గ్రంథాలయాలకు కూడా పిల్లలు వచ్చే విధంగా ఎంకరేజ్మెంట్ కొరకు
మొన్న వెల్పూర్ వెళ్ళాను. వెల్పూర్లో విలేజ్ కమిటీతో మాట్లాడి చెప్పడం జరిగింది, మీరు అందరు కలిసి చెప్పండి, అందరు పిల్లలు వచ్చేటట్టు విలేజ్ మీద దండోర వేసి చెప్తే బాగుంటుంది, మీకు ఏం కావాలన్నా నేను ప్రొవైడ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను చెప్పడం జరిగింది. ఓకే సార్, ఏదైతే చూసుకుంటే ఇన్ని గ్రంథాలయాలు ఉన్న జిల్లాలో ఉద్యోగులు ఉన్నారా, తగినంత కొరత ఏమైనా ఉందా? ఇప్పుడు జిల్లా గ్రంథాలయంకు సుమారు 53 మంది స్టాఫ్ అవసరం. ఎందుకంటే ఇక్కడ ఉన్న బ్రాంచెస్ కానీ విలేజ్ లైబ్రరీస్ కానీ 53కి వెళ్ళి మాకున్నారు 15 మందే విత్ సెక్రటరీ. ఆ సెక్రటరీ నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ 3 ఇన్ఛార్జ్. అంటే మా దగ్గర మండే ట్యూస్డేనే ఉంటాడు, మిగతా 4 రోజులు నిర్మల్, ఆదిలాబాద్ వెళ్తుంటాడు. స్టాఫ్ అయితే చాలా తక్కువ ఉంది. కాకపోతే అవుట్సోర్సింగ్ ఒక 8 మెంబర్స్ ఉన్నారు. మళ్ళీ డైలీ వేస్తే ఒక 4 పెట్టాము. అంటే నేను రాకముందే వీళ్ళందరినీ పెట్టడం జరిగింది. ఇప్పుడు రిటైర్మెంట్ కూడా ఉన్నారు. ఇంకా చాలా ఇబ్బంది అవుతుందేమో అని సీఎం గారికి రిప్రజెంటేషన్ కొరకు లాస్ట్ టైం మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది. ఇక ముందు కూడా మళ్ళీ ఏదున్నా మా మంత్రి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన కూడా చెప్పడం జరిగింది. ఆయన ద్వారా ఇప్పుడు నెక్స్ట్ సీఎం గారిని కలిసి ఎంప్లాయ్మెంట్ కొరత ఉంది కాబట్టి ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఆయన తీసుకొని ఒకసారి సీఎం గారికి కలుద్దామనే ఉద్దేశంతో ఉన్నాం. ఓకే సార్, మీరు వచ్చాక కాంగ్రెస్ ప్రభుత్వం నుండి ఇప్పటి వరకు ఏమైనా నిధులు మంజూరు అయ్యాయా గ్రంథాలయాలకి? నేను వచ్చిన తర్వాత ఆర్మూర్ బిల్డింగ్ కట్టి ఆపేసారు. అది దానికి డబ్బులు లేకనే ఆపేస్తే దానికి 42 లక్షలు శాంక్షన్ తీసుకున్నా. ఆల్రెడీ దాంట్లోకి వెళ్ళి 12 lakhs ఒక విడత ఇచ్చేసిన 20 days బ్యాక్, 1 month బ్యాక్ 12 lakhs ఇవ్వడం జరిగింది. 4-5 days బ్యాక్ 14 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. 26 lakhs ఇవ్వడం జరిగింది. నేను వచ్చిన కూడా నేను శాంక్షన్ తీసుకున్నది ఇది. అదేవిధంగా నవీపేట్ కూడా కన్స్ట్రక్షన్ మధ్యలోనే ఆగిపోయి ఉంటే దానికి కూడా 32 లక్షలు శాంక్షన్ తీసుకున్నా. దానికి కూడా సుమారు 15 లక్షల వరకు 2 విడతలంటే 15 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. రెంజల్ కూడా అసలు బునాదికే పరిమితమైంది. శాంక్షన్ ఇచ్చారు కానీ డబ్బులు లేదు. దానికి కూడా 30 లక్షల రూపాయలు తీసుకోవడం జరిగింది. దానికి కూడా ఇప్పుడు బునాది అయిపోయింది, స్లాబ్ కూడా పడ్డది. దానికి కూడా సుమారు 12 లక్షల రూపాయలు పేమెంట్ కూడా అయింది. మిగతా పేమెంట్ ఎట్లయితే వర్క్ కంప్లీట్ చేస్తుంటారో ఆ విధంగా డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. ఓకే సార్, ఇంకా భవిష్యత్తులో ఎలాంటి పనులు చేపట్టనున్నారు సార్? భవిష్యత్తులో అంటే పిల్లలకు ఇబ్బంది కలగకుండా ఇప్పుడు ప్రతి మండలం ఈరోజు కొత్త మండలాలు అయినాయి. ఏరుగట్ల కావచ్చు, మెండోర కావచ్చు, చాలా మండలం, ముక్కాల్, ఇందల్వాయి, మోపాల్, చాలా మండలాలు అయినాయి. చాలా మండలాలకు కూడా ప్రపోజల్ పెట్టడం జరిగింది. నందిపేటలో కూడా బిల్డింగ్ లేదు, దానికి ఒకటి కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. నందిపేట కొరకు ఒకటి, పోచంపాడు ఒకటి, సిరికొండ ఒకటి. ఆల్రెడీ స్థలం కూడా కలెక్టర్ గారికి నేను రిప్రజెంటేషన్ చేస్తే ఆయన కూడా ఆర్డీఓ గారికి చెప్పడం జరిగింది. ఆర్డీఓ గారు కూడా పరిశీలించి నాకు లెటర్ ఇచ్చారు. ఈ 3 బిల్డింగ్లే కాకుండా మోపాల్ కానీ, ఇందల్వాయి కానీ, ఇవన్నీ కూడా కొత్త మండల ఏరుగట్ల కానీ ఇవన్నిటికి కూడా ప్రపోజల్స్ పంపడం జరుగుతుంది. ఇవన్నిటి కూడా ఎస్టిమేట్ చేయించి ఈ కొత్త బిల్డింగ్స్ కట్టి, ఎందుకంటే పిల్లలకు నిజామాబాద్ వచ్చి చదువుకోవాలంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి మండల హెడ్ క్వార్టర్లో ఉంటే అక్కడ పక్కన 10 నుంచి 20 విలేజ్లు ఉంటాయి మండలం కాబట్టి ఆ విలేజ్లకు వచ్చి చదువుకోవాలని కోరుకుంటున్న పిల్లలందరినీ. ఓకే సార్, చూసుకుంటే ప్రస్తుతం డిజిటలైజేషన్ నడుస్తుంది. అయితే ఎన్ని గ్రంథాలయాలు ఏర్పాటు చేశారా డిజిటల్ తరగతులుగా? డిజిటల్ లైబ్రరీ అనేది నిజామాబాద్ ఒకటి నడుస్తుంది. ఇక ముందు ఏమనుకుంటున్నామంటే బోధన ఒకటి, ఎందుకంటే చాలామంది పిల్లలు వస్తారు బోధనలో, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉంటుంది కాబట్టి బోధన ఒకటి, ప్లస్ ఆర్మూర్ ఒకటి, అక్కడ కూడా చాలామంది పిల్లలు వస్తారు. ఆ 2 డిజిటల్ లైబ్రరీ చేద్దామనే ఆలోచనలో ఉన్నాము. ఓకే సార్, అలాగే చూసుకుంటే ఇప్పుడు ఆన్లైన్ ఫెసిలిటీ ఒకటి వచ్చింది, దాంట్లో బుక్స్ చదువుతున్నారు పిల్లలు, అంటే పాఠకులు కానీ. వైఫై ఏమైనా ఏర్పాటు చేస్తున్నారా గ్రంథాలయాలు? వైఫై అంటే సుమారు సుద్దపల్లి రీసెంట్లీ నేను వచ్చిన తర్వాతనే సుద్దపల్లి కూడా లైబ్రరీ ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే గారి పిల్లలు అక్కడ ఉన్న విలేజర్స్ అందరు కలిసి ఎమ్మెల్యే గారు భూపతి రెడ్డి గారిని కలిసిరు. ఆయన నాకు కూడా చెప్పడం జరిగింది. దాంతో మేమిద్దరం కలిసి ఇనాగ్రేషన్ చేశాము. జస్ట్ డిసెంబర్లో చేయడం జరిగింది.
అక్కడ డిజిటల్ వైఫై ఇచ్చినాము. అదేవిధంగా బాల్కొండ కూడా వైఫై ఇచ్చినాము. ఆర్మూర్ వైఫై ఉంది, వెల్పూర్ వైఫై ఇచ్చినాము. ఇట్లా చాలా జాగాలో వైఫైలు ఇస్తూ ఉన్నాము. వాళ్ళ అంటే పిల్లల ఏదైతే అడుగుతారో కంపల్సరీ అక్కడ అవసరమో అనుకునే జాగాలో ప్రతి జాగాలో కూడా వైఫై ఇవ్వడం జరుగుతుంది. ఎలా ఉంది సార్ దీనికి స్పందన? వైఫై గురించి విద్యార్థులు యూజ్ చేసుకుంటున్నారా? విద్యార్థులు చాలా బాగా యూజ్ చేస్తున్నారు. వాళ్ళు కూడా ఏంటంటే నేను చెప్పుకోవడం కాదు కానీ మీరు వచ్చిన తర్వాత సార్ ఎప్పుడు ఎవరు రాలేదు, మీరు వచ్చిన తర్వాత చాలా తిరుగుతూ ఉన్నారు, మేము ఏది అడిగినా కాదంటలేరు కాబట్టి వాళ్ళు అడిగింది ఏది కూడా వైఫై అనేది సింపుల్ మ్యాటర్, అది పెద్ద సమస్య కాదు. అయినా నేను పోయిన రోజు నెక్స్ట్ డేనో ఇవన్నీ ప్రతి ఏదైతే విజిట్ చేస్తున్నానో అక్కడ వాళ్ళకి సౌకర్యం ఏది కావాలన్నా కంపల్సరీ చేయడం జరుగుతుంది. ఓకే సార్, నిజామాబాదే కాదు వివిధ ప్రాంతాల నుంచి కూడా అభ్యర్థులు ఇక్కడికి వచ్చి చదువుకుంటూ ఉంటారు. వారి కోసం మధ్యాహ్నం భోజనం కూడా ఏర్పాటు చేశారు. ఎలా ఉంది, ఎలా నడుస్తుంది? విద్యార్థుల నుంచి కానీ అభ్యర్థుల నుంచి కానీ స్పందన ఏ విధంగా ఉంది? విద్యార్థులకు నేను వచ్చిన కూడా వారం 10 రోజులకే భోజనాలు కావాలి సార్, మాకు ఇబ్బంది అవుతుంది. ఇక్కడ ప్రతి గ్రూప్ 4 కానీ ప్రతి ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నాం అని చెప్తే సరేనని, ఎందుకంటే ఆఫీస్ నుంచి పెట్టడానికి వీల్లేదు. ఫస్ట్ థింగ్ ఏది చేసినా ప్రతి రూపాయి బిల్ కావాలి కాబట్టి నిజామాబాద్ ఎమ్మెల్యే, టౌన్ ఎమ్మెల్యే ధన్పాల్ గారి దగ్గరికి వెళ్ళి నేను అడగడం జరిగింది. మాకు 1-2 months కొరకు భోజనం అరేంజ్ చేయాలంటే ఆయన సరే అని చెప్పేసి, నాకు చాలా ఓల్డ్, ఆయన ఇంటర్మీడియట్ చేసినప్పుడు నేను 10th చేస్తుంటే ఆ విధంగా నాకున్న పరిచయంతో ఆయన 1 month ఒప్పుకోవడం, 1 month కూడా కంప్లీట్ చేసిండు. ఆ తర్వాత కూడా ఆల్ఫోస్ చైర్మన్ అని నరేందర్ రెడ్డి, ఆయన ఒకసారి విజిట్కి వచ్చిండు, నిజామాబాద్ విజిట్కి వచ్చినప్పుడు ఆయన కూడా లైబ్రరీ విజిట్ చేయించి, ఆర్మూర్ లైబ్రరీ, నిజామాబాద్, బోధన్, ఈ విధంగా కొన్ని లైబ్రరీస్ విజిట్ చేసిన తర్వాత ఆయన కూడా ఇక్కడ చూసి ఏందన్నా భోజనం పెడుతున్నావు అంటే, లేదన్నా అంత దాతలతో పెడుతున్నాము, ఆఫీస్ నుంచి అయితే పెట్టడానికి వీల్లేదంటే, సరే అన్న నేను కూడా పెడతాను అని చెప్పేసి ఆయన కూడా 1 month కొరకు అరేంజ్మెంట్ చేయడం జరిగింది. ఆ విధంగా స్పందన బాగుంది. కాకపోతే దాతలు దొరికితే ఖచ్చితంగా సుమారు 250 మందికి భోజనాలు పెడుతున్నాం. మొన్నటి వరకు పెట్టాము. ఇక ముందు ప్రతిరోజు మధ్యాహ్న భోజనం 250 మందికి భోజనం పెట్టడం జరుగుతుంది. ఇక ముందు ఇప్పుడు మొన్నటి వరకు గ్రూప్ 4 కానీ అవన్నీ ఎగ్జామ్స్ ఉన్నాయి, పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, మంచి భోజనం పెడుతున్నారు సార్ మీరు వచ్చిన తర్వాత అని చెప్పేశారు. ఇక ముందు కూడా ఏదన్నా అవకాశం ఉంటే ఖచ్చితంగా వాళ్ళ కోరిక మేరకు వాళ్ళకి కావాల్సినవన్నీ చేయడానికి సిద్ధంగా ఉంది. ఓకే, నిజామాబాద్లో ఒక గ్రంథాలయంలోనేనా సార్, ఇంకెక్కడైనా కూడా మధ్యాహ్న భోజనం ఉంది? నిజామాబాద్ టౌన్లోనే ఉంది. ఎందుకంటే నిజామాబాద్ టౌన్కు చాలా విలేజ్ల నుంచి వచ్చి ఇక్కడ రూమ్ తీసుకొని చదువుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే మార్నింగ్ 5 o'clockకే వస్తారు. పాపం అక్కడనే తినడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి వాళ్ళ కొరకని చేయడం జరుగుతుంది. ఒకటి బోధన అనుకుంటున్నాము, అక్కడ కూడా కొందరు దాతలు ముందుకు వస్తున్నారు. వాళ్ళతో కూడా 3-4 days బ్యాక్ నేను విజిట్ చేయడం జరిగింది, మాట్లాడినా. వాళ్ళకు కూడా అక్కడ సుమారు 100 నుంచి 150 మంది పిల్లలు ఉంటారు. వాళ్ళకు కూడా ప్రొవైడ్ చేద్దామని అనుకుంటున్నాము. అది అంటే లోకల్ వాళ్ళే ముందుకు వస్తున్నారు, మేము పెడతామన్నా మీరు ముందుకు వస్తాయని చెప్పేసి వాళ్ళతో కూడా వాళ్ళ అభిప్రాయం తీసుకొని అక్కడ కూడా చేస్తాం. ఓకే సార్, ఇంకా ఇప్పటివరకు మన గ్రంథాలయాలలో ఎంతోమంది విద్యార్థులు చదువుకున్నారు, ఎంతమంది జాబ్స్ పొందారు సార్? సుమారు నిజామాబాద్ హెడ్ క్వార్టర్లో నాకు తెలిసి గ్రూప్ 4లో 160 మందికి జాబ్స్ వచ్చినాయి. పిల్లలు చాలామంది 600-700 మంది చదువుతున్నారు. అట్లా కాకుండా కానీ 160 మందికి జాబ్లు వచ్చినాయి. నేను వచ్చిన తర్వాతనే జాబ్స్ వచ్చినాయి, అందరు కూడా జాయిన్ అయ్యారు. అదేవిధంగా సుద్దాపల్లి అనే విలేజ్ ఉంటుంది ఇక్కడ. సుద్దాపల్లిలో కూడా వాళ్ళు పిల్లల రిక్వెస్ట్ మేరకు నేను లైబ్రరీ ఇవ్వడం జరిగింది. అక్కడ కూడా 14 మంది పిల్లలు 16 మంది పాస్ అయ్యారు. వాళ్ళకు కూడా నేను సన్మానం చేయడం జరిగింది. ఆ రోజు ఎమ్మెల్యే గారు భూపతి రెడ్డి గారు ఉన్నారు, ఆయన ఆధ్వర్యంనే అందరం కలిసి సన్మానం చేయడం జరిగింది. మాకు ఆర్మూర్లో కూడా చాలామంది పిల్లలకు మన గ్రూప్ 4 ఎగ్జామ్స్లో పాస్ అయిన వాళ్ళకు ఉద్యోగాలు రావడం జరిగింది. బోధనలో కూడా అంటే సుమారు మాకున్న ప్రతి లైబ్రరీ నుంచి కూడా 10-20 ఆ విధంగా ఇప్పుడు బాల్కొండ ఉంది, భీమ్గల్ ఉంది, వేల్పూర్ ఉంది,
మోర్తాడు ఉంది. ఈ విధంగా ప్రతి లైబ్రరీ నుంచి కూడా అక్కడ ప్రిపేర్ అవుతారు. కాబట్టి ఇంత అని చెప్పకుండా అక్కడ 20 మంది 30 మంది ఉంటారు, పిల్లలు ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఎంతవరకు చేయాలో సౌకర్యం చేస్తున్నాం కాబట్టి అక్కడ చదువుకుంటారు. ఓకే సార్, అంటే లైబ్రరీలో బుక్స్కి సంబంధించి మాట్లాడుకుంటే ఎప్పుడు సిలబస్ మారిన కొద్దీ ఎప్పటికప్పుడు బుక్స్ వస్తుంటాయా? బుక్స్కి కావాల్సిన ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తుంటాయి? బుక్స్ అనేది వాస్తవంగా ఆఫీస్ నుంచే తెప్పిస్తున్నాము. ఇప్పుడు చాలామంది కొద్దిగా డోనర్స్ ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా మేము కూడా వాళ్ళకి ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఉన్న బుక్స్ ఇప్పుడు ఉండవు. ఎగ్జామ్స్ ప్రిపేర్ కావాలంటే రకరకాల బుక్స్ కావాలి. అవన్నీ కూడా వాళ్ళు అడిగిన ఈరోజు అంటే ఇప్పుడు ఆర్మూర్ ఉంది, వాళ్ళు ఒక లెటర్ రాస్తారు, మాకు ఇట్లా కావాలి సార్ అదే అని చెప్పేసి. అడిగిన తర్వాత మేము హైదరాబాద్కి వెళ్ళి ప్రపోజల్ పంపిస్తున్నాం, హైదరాబాద్కి వెళ్ళి తెప్పిస్తున్నాము. ప్రతి జాగాల మాకున్న ప్రతి మండలంలో కూడా ఎవరైతే అడుగుతారో వాళ్ళందరికీ కూడా వాళ్ళకి కావాల్సిన బుక్స్ ప్రజెంట్ వాళ్ళకి ఏదైతే అవసరం ఉంటుందో ఆ బుక్స్ తెప్పించడం జరుగుతుంది. ఇక ముందు కూడా వాళ్ళకి ఏది కావాలన్నా ఖచ్చితంగా తీసుకొచ్చిస్తాము. అదే కాకుండా మొన్ననే 2009 బ్యాచ్కి సంబంధించిన పోలీస్ ఆఫీసర్స్ 2009 బ్యాచ్లో ఇక్కడ చదువుకున్న వాళ్ళే మన జిల్లాకు సంబంధించి 38 మంది ఎస్ఐలుగా పాస్ అయినప్పుడు ఆ రోజు వాళ్ళు నాకు రిక్వెస్ట్ అంటే వాళ్ళు అడిగినారు, అన్న మరి మీరు ఉంటా అంటే టైం ఇస్తా అంటే వస్తామంటే సరే అని అడిగితే, అన్న మేమందరం కలిసి పిల్లలకు ఈ ఎండాకాలం వస్తుంది, వాటర్ ఉన్నది కానీ మేము కూలర్స్ ఇస్తామని చెప్పేసి లాస్ట్ మంత్ 7th అనుకుంటా వాళ్ళు వచ్చి సుమారు 2 lakhs వర్త్ 140 లీటర్స్ ఒకటి 80 లీటర్స్ ఒకటి అనుకుంటా, 2 అవి ప్లస్ కొన్ని చైర్స్ కొన్ని ప్యాడ్స్, ఈ విధంగా వాళ్ళు 2009 బ్యాచ్ అంటే అందరూ ఈరోజు మన జిల్లాలో ఒక 4-5 ఉన్నారు, మిగతా అంతా హైదరాబాద్లో జాబ్ చేస్తారు. ఆ రోజు వచ్చి చాలాసేపు ఒక మినిమం 11 o'clock వచ్చి 1:30 వరకు ఉండి వాళ్ళు పిల్లలకు స్వీట్స్ ఇవ్వడము, చెప్పడము, భవిష్యత్తులో మేము ఈ విధంగా కష్టపడ్డాము, ఇక్కడ చదువుకొని పాస్ అయినాము, అందరూ కూడా మీరు కూడా చాలా కష్టపడి చదువుకొని చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు కూడా చాలా చక్కగా వాళ్ళు కష్టపడ్డ వాళ్ళ బాధలు ఇక ముందు మీరు కూడా బాధపడద్దనే ఉద్దేశంతో పిల్లలకు చెప్పడం జరిగింది. ఓకే సార్, ఇంకా గ్రంథాలయాలలో ఏమైనా సమస్యలు ఉన్నాయా సార్? ముఖ్యంగా గ్రంథాలయాల్లో సమస్యలు అంటే చాలా ఉన్నాయి. ఇప్పటికే నా ఆలోచన ప్రకారం ఇప్పుడు నిన్ననే అనుకుంటా బోధన వెళ్ళాను. బోధన వెళ్తే వాళ్ళ వాటర్ ప్రాబ్లం అంటే చిన్న కూలర్ ఉంది, ఆడ 100-150 పిల్లలు వస్తుంది, 10 to 20 లీటర్స్ ఉండే. నిన్ననే ఒకటి పర్చేజ్ చేసి అంటే పంపించాను, 80 లీటర్స్ ఒకటి పంపాను. వాళ్ళకు ఎండాకాలం వస్తుందని వేసవి కొరకు కూలర్స్ కూడా కొన్నాను నిన్ననే. వాళ్ళకు భోజనంకు ఇబ్బంది అవుతుందంటే షెడ్ వేస్తున్నామంటే షెడ్ వేయిద్దామని నిన్ననే ప్రపోజల్ పెట్టి ఇమ్మీడియట్లీ అది ఎస్టిమేట్ కూడా ఈరోజు అయిపోతుండొచ్చు. అది అదేవిధంగా ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ నిజామాబాద్ జిల్లా లైబ్రరీలో సుమారు 600 నుంచి 700 మంది పిల్లలు వస్తారు ప్రతిరోజు. సుమారు 500 నుంచి 600 మంది పిల్లలు వస్తారు. పాపం వాళ్ళకు వస్తే టేబుల్స్ కుర్చీలు అంటే అన్నీ ఉన్నా కూర్చోవడానికి అకామిడేషన్ కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి దీనిపై నేను కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. పక్కకున్న డిఓ ఆఫీస్ స్థలం మాకు కావాలని చెప్పేసి రిప్రజెంటేషన్ చేసిన దాన్ని కలెక్టర్ గారు ఇమ్మీడియట్లీ స్పందించి సీఎం గారికి లెటర్ పెట్టడం జరిగింది. దాన్ని మొన్ననే సుదర్శన్ రెడ్డి బోధన ఎమ్మెల్యే గారి మాజీ మంత్రి గారితో చెప్పి ఆయనతో కూడా ఆయన లెటరు సీఎం గారికి పెట్టడము, అదేవిధంగా పిసిసి అధ్యక్షుడితో కూడా కన్సర్న్డ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి ఆయనతో కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కలెక్టర్ గారు మొన్ననే 3 ఏళ్ళ శాంక్షన్ ఇచ్చాడు. ఏది పోచంపాడు ఒక 600 యార్డ్స్, నందిపేట ఒక 600 గజాలు, సిరికొండ ఒక 600 గజాలు కూడా ఆయన ఇమ్మీడియట్లీ మేము అడగగానే ఇచ్చిండు. అవన్నిటికి కూడా అభివృద్ధి కొరకు ఫండ్స్ కొరకు రాస్తున్నాను. ఇవన్నీ కూడా కొత్త మండలాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు పాతయి కొత్తవి అన్నీ కలిపి ఎస్టిమేట్ చేపిస్తున్నాను. ఎస్టిమేట్ చేయించి నిజామాబాద్లో కూడా పక్క డిఓ ఆఫీస్ స్థలం ఇస్తే ఖచ్చితంగా మా దగ్గర ఫండ్స్ ఉన్నాయి. ఫండ్స్ ఏదో ప్రభుత్వం దగ్గర పోయి ప్రభుత్వం దగ్గర అడుగుదామనే కాకుండా మాకు సెస్ కలెక్టర్ దయచేసి ముఖ్యంగా నేను కోరుకునేది ఏంటంటే గ్రామ పంచాయతీ సెక్రటరీలు, మున్సిపల్ చైర్మన్స్, మున్సిపల్ కమిషనర్స్కు అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా ఏంటంటే మీ ద్వారా మాకు వచ్చే సెస్ పైసలు
సుమారు 8 నుంచి 10 కోట్ల రూపాయలు రావాలి. ఆ డబ్బులు ఇచ్చినట్టయితే ప్రతి మండలంలో కూడా కొత్త బిల్డింగ్ కట్టి అక్కడ ఉన్న పిల్లలకు సరిపోయే విధంగా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేద్దామనే ఆలోచనలో ఉన్నా కాబట్టి ఆఫీసర్స్ అందరు కూడా సహకరించాలని మీ ద్వారా వాళ్ళకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఓకే సార్, చివరిగా పాఠకులకు మీరు ఇచ్చే సూచన సలహాలు ఏమిటి సార్? పాఠకులకు ఒకటే నేను రిక్వెస్ట్ చేసేది, నేను పర్మనెంట్ కాదు, ఒక చైర్మన్గా నేను ఈరోజు వచ్చిన ఇంకా 1 year 2 years ఏదో కొద్ది కాలం ఉంటా, నాలాగా అందరూ వస్తున్నారు పోతున్నారు. నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లలకు నేను కష్టపడి ప్రతిదీ వాళ్ళకు ఏది అడిగినా చేస్తూ ఉన్నా కాబట్టి వాళ్ళు కూడా నా పర్సనల్గా వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ పేరెంట్స్ ఏమనుకుంటారంటే నా పిల్లలు చదువుకొని పాస్ అయ్యి ఉద్యోగం సంపాదించాలనుకుంటారు. ఈరోజు కూడా నేను కూడా వాళ్ళందరూ కూడా పిల్లలు కష్టపడి చదువుకొని ఉద్యోగం సంపాదించినట్టయితేనే నేను చేసిన కష్టానికి ఫలితం ఉంటుంది. మీ ద్వారా వాళ్ళకందరికీ కూడా పిల్లలకు రిక్వెస్ట్ చేస్తున్నా, అందరు కూడా కష్టపడి ఏదో చదువుతున్నాము ఎగ్జామ్ రాస్తున్నామని కాకుండా కష్టపడి ఈరోజు మీరు ఏది అడిగినా నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా కాబట్టి మీరు కూడా అదేవిధంగా మాకు చైర్మన్ గారు అన్ని విధాలా సపోర్ట్ చేస్తుండు అనే ఉద్దేశం ఉండి మీరు కూడా కష్టపడి పాస్ అయినప్పుడే నేను సాటిస్ఫై ఉంటానని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఓకే సార్, ఇలాగే మీరు చైర్మన్గా ఉన్నంతకాలం ఈ గ్రంథాలయాల అభివృద్ధి ఇంకా చేయాలని చెప్పేసి అభ్యర్థులకు ఎల్లప్పుడూ సహకరించాలని చెప్పేసి కేసీఎస్ తరఫున కోరుకుంటున్నాం. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొని గ్రంథాలయాల గురించి పూర్తి వివరాలు మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. ఇది ఈరోజు ప్రత్యేకమైన అంశం. మరో అంశంతో మీ ముందుంటాం. చూస్తూనే ఉండండి మీ కేసీఎస్.